ఇంకొకటి ఇంట్లో అక్వేరియంస్, కుక్క పిల్లల్ని పెంచుకోవడం, లేకపోతే రామచిలుకలు కొంతమంది పంజరాల్లో పెడుతుంటారు, తాబేల్ని పెంచుకుంటారు, అలా జంతువుల్ని పెంచుకుంటూ ఉంటారు కదా. ఇది ఎంతవరకు అంటే కరెక్ట్ అంటారు? పెంచుకోవచ్చా? అట్లాగా అక్వేరియం పెట్టుకోవచ్చా ఇంట్లో? ఏదైనా జంతువులు అనేవి స్వేచ్ఛాజీవులు కదా. అవును. వాటికి ఒక పరిమితి, వాటికి ఒక పద్ధతి అవన్నీ ఉన్నాయి. మనకి చరిత్ర కానీ ఏదైనా పురాణ ఇతిహాసాలు కానీ ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడు మన రామదాసు గారి చరిత్ర తీసుకుందాం. రామభక్తుడు, పరమ భక్తుడైన రామదాసు గారి గురించి చెప్తే, ఆయన చిలకని బంధించి పంజరంలో, అలాగే సినిమా కూడా ఉంది కదా శ్రీరామదాసు, దాంట్లో చిలకని బంధించి ఆయన పంజరంలో అలాగే ఉంచితే ఆ దోషం ఉంది, ఆయన జైల్లో అన్ని రోజులే ఉండవలసి వచ్చిందని మనకు చెప్తోంది. ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటే మనం. కాబట్టి ఏదైనా స్వేచ్ఛాజీవులు చక్కగా ఎగిరేవి కాబట్టి ఏదైనా ఇంట్లో అట్లా మనం చిలకల్ని కానీ, లేకపోతే ఇంకా మీరు అన్నట్టు చేపల్ని కానీ, ఇవన్నీ బంధించి పెంచడం అనేది చాలా తప్పు విషయం. కుక్కలు, తాబేలు లాంటివి పెంచొచ్చు అమ్మ? అంటే తాబేలు కూడా కొంతమంది పెట్టుకుంటారు కదా. ఏదైనా స్వేచ్ఛాజీవులు కదా. సరే, తాబేలు అంటే కొద్దిగా ఇంట్లో వదిలిపెడితే ఇది అది కాదు. కొద్దిగా ఏంటో అది తాబేలు అంటే మంచిది, వాస్తుపరంగా గ్రహ దోషాలు ఉండవు అన్నట్టు చెప్తున్నారు. కుక్కలు అనేవి మటుకు మనకు శాస్త్రం ప్రకారం ఇంట్లో తిరగకూడదని మనకు శాస్త్రం చెప్తోంది. కుక్కలు ఇంట్లో తిరగకూడదని శాస్త్రం చెప్తోంది. ఎవరైతే దైవారాధన కార్యక్రమాల్లో ఉన్నారో వాళ్ళు కుక్కను తాకిని కూడా తాకరు. ఎందుకంటే కుక్క అనేది ఒక పద్ధతిగా పెరగదు. దాన్ని వదిలిపెట్టండి, అన్నీ బయట తిరిగేసేసి అన్నీ ముట్టుకుని అన్నీ చేసి వస్తుంది కదా. దానివల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా మనకు వస్తాయి అని అంటారు. ఇంకొకటి ఏంటంటే, ఈ కుక్కల్ని మనం ఇంట్లోనే పెంచామనుకోమ్మా, ఆడ కుక్కలు కానీ మగ కుక్కలు కానీ వీటినన్నా మనం పెంచుకున్నప్పుడు వాటికి కూడా ప్రకృతి సహజమైన కొన్ని అంశాలు వాళ్ళకు కూడా వస్తాయి. ఆ టైంలో మీరు సరిగ్గా వాటికి మీరు చర్యలు కనుక తీసుకోలేదనుకో, అది కూడా ఒక పాపం కిందే మనకి, అది కూడా దోషం కిందే మనకి వస్తుంది. కాబట్టి అది పెంచుకోవచ్చా పెంచుకోకూడదా అన్నది మీరు మనస్తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏవైనా స్వేచ్ఛాజీవులు ఒకటండి, ఏది పెంచుకున్నా మనకి చాకరీని రాలుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. మీకు ఎంతవరకు మీకు ఇబ్బంది కలిగించే పనులు అయితే మీరు పెట్టకుండా అనవసరంగా ఇబ్బంది ఓపిక ఉంటే చేస్తామమ్మా. చిన్న వయసులో ఓపిక లేని వాళ్ళు పెద్దవాళ్ళు చేయాలంటే ఏం చేస్తారు మీరు చెప్పండి కదా. అవునమ్మా. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి. అవి అలవాటు అయినా కూడా మనం సడన్ గా వాటికి ఏమన్నా అయినా తీసుకోలేము. అవును కదా, అదొక బాధ. ఏదైనా దూరంగా వెళ్ళాలన్నప్పుడు వాటిని ఎక్కడ పెట్టాలో వాళ్ళని, అది కూడా ఒక బాధ. అదొకటి. అట్లాంటి వాటిని మనం పెంచుకుంటేనమ్మా మన కన్న బిడ్డలు కూడా మనం అంతగా పెంచలేము. అంతగా ఎక్కువగా వాటి మీద మనం ప్రేమని ఆప్యాయతను కురిపించే ఇవి ఉంది తెలుసా అండి. అవును. ఎంత అనుబంధం ఏర్పడుతుందో వాటితో. వాటికి ఏదన్నా అయితే మనం గిజగిజలు ఆడిపోతాం. తట్టుకోలేమమ్మా. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి, ఆలోచించుకొని చేసుకోవాలి.